హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త, ట్రెజరీ సంచలన ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు అత్యంత సంతోషకరమైన వార్తను అధికారికంగా ప్రకటించింది. చాలా కాలంగా నిరీక్షిస్తున్నటువంటి వేలాది మంది వృద్ధులకు ఇది నిజంగా ఒక గొప్ప ఊరటనిచ్చే తీపి కబురు అనే చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది మరియు వారిలో నూతన ఉత్సాహం అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ ప్రకటన వెలువడిన వెంటనే చెల్లింపుల ప్రక్రియ కూడా వేగంగా ప్రారంభం కావడం విశేషం. ప్రభుత్వ ఖజానా అంటే ట్రెజరీ నుండి నిధుల విడుదల కోసం గ్రీన్ సిగ్నల్ రావడంతో పెండింగ్లో ఉన్న ఫైళ్ళన్నీ కదలడం ప్రారంభించాయి. మనం క్షేత్రస్థాయిలో గమనిస్తే ఇప్పటికే ట్రెజరీ కార్యాలయాల వద్ద బిల్లుల ఆమోదం కోసం నిధులు విడుదల అవుతూ ఉన్నాయి. మరి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కావడం మొదలైంది. సాంకేతికంగా సాంకేతిక కారణాలు లేదా ఇతర నిధుల కొరత వల్ల ఆగిపోయినటువంటి పెన్షన్ బకాయిలు ఇప్పుడు నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లో అయితే పడుతున్నాయి. దీనివల్ల పెన్షనర్లు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలను తనిఖీ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజానికి చాలామంది పెన్షనర్లు ముఖ్యంగా గడిచినటువంటి కొన్ని నెలలుగా ఈ చెల్లింపుల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. వృద్ధాప్యంలో కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవించే వారికి ఈ నెల ఈ నెలల తరబడి నిరీక్షణ అనేది చాలా భారంగా మారింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా వారి నిరీక్షణకు ఒక ముగింపు అయితే పలికింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెన్షనర్లందరికీ ఒక పెద్ద ఊరటనిస్తూ తీపి కబురు అందించింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో బిల్లుల చెల్లింపు ప్రారంభం కావడమే దీనికి ప్రధాన నిదర్శనము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రెజరీల ద్వారా ఒకేసారి ఈ ప్రక్రియ అయితే మొదలుపెట్టడం వల్ల పారదర్శకత పెరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేవలం సాధారణ పెన్షన్ మాత్రమే కాకుండా సరెండర్ లీవ్స్‌కి సంబంధించిన బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో మిగుల్చు ఉన్నటువంటి సెలవులను నగదుగా మార్చుకునే ఈ సదుపాయం కింద రావాల్సిన భారీ మొత్తాలు కూడా ఇప్పుడు చెల్లిస్తూ ఉన్నారు. మరి ఇది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే అంశమే. పెన్షనర్ల జీవితాల్లో ఈ నిర్ణయం వల్ల కొంత ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వయసు మళ్లిన వారికి వైద్య ఖర్చులు, మందుల కొనుగోలు మరియు ఇతర నిత్యావసర అవసరాల కోసము డబ్బులు ఎంతో అవసరమవుతాయి. ఇప్పుడు ఒకేసారి బకాయిలు అందడం వల్ల వారిపై ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా జీవించడానికి మార్గం సుగమమైంది. ఈ సానుకూల నిర్ణయం పట్ల పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను గుర్తించి వారి కష్టాలను అర్థం చేసుకున్నందుకు ప్రభుత్వంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేయడం సంతోషకరమని వివిధ పెన్షనర్ల సంఘాలైతే పేర్కొన్నాయి. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి మిగిలిన మొత్తం బకాయిల చెల్లింపులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలైతే తీసుకుంటామని హామీ ఇచ్చింది. రానున్న రోజుల్లో దశల వారీగా అన్ని రకాల ఆర్థిక అంశాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల భవిష్యత్తులో కూడా తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని పెన్షనర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరగా గ్రాట్యుటీకి సంబంధించిన పెండింగ్ బకాయిల చెల్లింపులపై కూడా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఒక ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత అందవలసినటువంటి అతి ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం గ్రాట్యుటీ. దీనిపై వచ్చిన స్పష్టతతో రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద పండుగగా అయితే భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి అధికారికంగా కీలక పత్రాలు కూడా విడుదల అయ్యాయి. దీనిని పెన్షనర్లు గమనించి తమకు రావాల్సిన ప్రయోజనాలను అయితే పొందవచ్చు అని అయితే తెలుస్తుంది.